హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోనియా యూనిక్యూ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది ఒక డిఫరెంట్ స్టైల్లో. ఇప్పటి వరకు మీరు ఎక్కడ మేబీ చూసి కూడా ఉండకపోవచ్చు. ఆ స్టైల్లో మీ ముందుకైతే నేను ఈరోజు చపాతీతో అయితే వచ్చేసాను. మరి ఈ చపాతీని ఎలా తయారు చేయాలి, మరి సాఫ్టీగా ఉంటుందా ఉండదా, లేయర్స్ వస్తుందా లేదా, మొత్తం తెలియాలంటే కనుక ఈ వీడియోని అయితే మిస్ చేయకుండా అయితే చూడండి. మరి వీడియోలో చూస్తున్నారుగా ఎలా లేయర్గా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేయండి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అండ్ మిక్స్ చేసాక కొద్దిగా పెరుగు 1.5 కప్ పెరుగు తీసుకోండి. అండ్ బాగా డఫ్ లాగా మిక్స్ చేయండి. అండ్ దీని తర్వాత ఇందులో మనం ఇక్కడ కలుపుతుంది మజ్జిగ అండి. మీరు పెరుగుని మిక్సీలో వేసేసి బాగా మజ్జిగలా చేయండి. అండ్ సరిపడా మజ్జిగ వేసుకుంటూ స్లోగా కలుపుకుంటూ ఉండండి. చాలా స్మూతీగా అయితే రావాలి. మీకు ఇక్కడ చూసారు కదా ఎంత స్మూతీగా వస్తుందో. మీరు ఎంత మెత్తగా అయితే చపాతీ చేస్తారో, బాగా మిక్స్ చేస్తారో, అప్పుడే మనకి చపాతీ సాఫ్ట్గా ఉంటుంది. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక చపాతీని కొద్దిగా సైడ్ పక్కన పెట్టండి. మీరు ఇక్కడ వీడియోలో అయితే చూడొచ్చు చపాతీ పిండి ఎంత మెత్తగా ఉందో. అండ్ ఇక్కడ నేను కొద్దిగా గీ యాడ్ చేస్తున్నాను, బాయిల్ చేసిన గీ. అండ్ తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయండి. మీకు చపాతీ పిండి సాఫ్ట్గా ఉందో లేదో ఎలా తెలియాలంటే, ఇప్పుడు నా ఫింగర్ చూస్తున్నారు కదా, ఏమీ లేదు నా ఫింగర్కి. మీరు ఆ ఫింగర్ని చపాతీ పిండిలో డిప్ చేసినప్పుడు మన ఫింగర్కి ఏమీ అటాచ్ అవ్వకుండా ఉంటేనే మనకి ఆ చపాతీ మెత్తగా ఉన్నట్టు. ఇప్పుడు చపాతీ ఉండలను తీసుకొని ముందుగా చపాతీ మేకర్ స్టాండ్ తీసుకొని ముందుగా కొద్దిగా లైట్గా గోధుమ పిండి వేసి ఆ ఉండని మనకు అక్కడ స్మూతీగా అయితే రబ్ చేసుకుంటూ ఉండండి. అండ్ తర్వాత లేయర్స్గా చేసి కొద్దిగా గీ యాడ్ చేయండి. గీ యాడ్ చేయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ట్రయాంగిల్ షేప్లో. ఇప్పుడు మళ్ళీ పౌడర్ వేసి, చపాతీ పౌడర్ వేసి మామూలుగా రబ్ చేసుకుంటూ ఉండండి. చపాతీలుగా తయారు చేయండి. అలాగే ప్రతి ఒక్క చపాతీని మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక చిన్న నేను ఇక్కడ చిట్కా ఏం చెప్తున్నారైతే, చపాతీ చేసేటప్పుడు కొంచెం ముడతలుగా కానీ అలా ఎక్కడైనా వస్తే కనుక జస్ట్ మీరు ఏం చేయొద్దు, చపాతీ రబ్ చేసేటప్పుడు దాని మీద మన 4 ఫింగర్స్తో జస్ట్ ఒకసారి టిప్ చేయండి, కొట్టండి చాలు. అంతే, అలా కొట్టిందని చూసారు, అలా వీడియోలో ఒకసారి మీరు కొడితే చాలు. ఎక్కడైనా మన ముడతలు ఏమైనా ఉన్నా కానీ మనకి ఆ ముడతలు పోయి సాఫ్టీగా మనకి చపాతీ అయితే వస్తుంది. సో ఇవాళ నేనైతే ఇప్పుడు చపాతీ అంతా తయారు చేశాను, చూస్తున్నారు కదా వీడియోలో. అలా మీరు డిప్ చేస్తూ ఉండండి. ముందుగా పెనం తీసుకొని పెనం మీద నెయ్యి వేసేసి తర్వాత మన ఈ చపాతీని రెడీ చేసుకున్న చపాతీని ఫ్రై చేసేసేయండి. అండ్ మీకు ఒక చిన్న చిట్కా చెప్పిన, ఆయిల్ కాకుండా మీరు నెయ్యి యూస్ చేయటం వల్ల మీకు జనరల్గా నెయ్యి ఫ్యాట్ వస్తుంది అనుకుంటారు, కానీ మీకు ఫ్యాట్ ఏం రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇలా తినటం వల్ల మనకి మజ్జిగ యాడ్ చేసాం కాబట్టి మనకు ఓవర్ హీట్ చేస్తుంది అని చెప్పి అనే ఒక ప్రోవర్బ్ కూడా మనకైతే ఏమీ ఉండదు. ఇలా మీరు డైలీ చేసుకోండి, చక్కగా ఎంతో సాఫ్టీగా ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 2 to 3 డేస్ అయితే నిల్వ ఉంటుంది. మనకి కలిపిన పిండి నిల్వ ఉంటుంది, ప్లస్ మనకి చపాతీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లేయర్స్గా ఉంది మన చపాతీ. వీడియోలో చూస్తున్నారు కదా మన చపాతీ ఎంత పొరలుగా వస్తుంది. అండ్ ఆ యొక్క సాఫ్ట్నెస్ అనేది మీకు వీడియోలో అయితే కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో అదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరికైనా షేర్ చేస్తే ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది అని అంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అతి ముఖ్యంగా మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.